డిపిఓ డిఐపిఓ బోధన లేదా డిపిఓ गोपाल देखो इसका धरणी LCD department.
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మండలంలో అందరికి బంద్ పెడతా రూల్ ప్రకారం అయితే అందరికి బంద్ పెట్టా 30 సంవత్సరాలు ఇసుక గురించి అన్న మనకు సర్వే గురించి మాట్లాడు సార్ మాది అంటే ఇసుకనే రన్నింగ్ సార్ అది పశువులకు నీళ్ళు తాగుతారు సార్ పశువులు కూడా పడతారు బట్టలు అరేది అది లేదు జాన్కంపేట పచ్చనాడు అక్కడెక్కడ కూడా మైనింగ్ ఏరియా మైనింగ్ పర్మిషన్ లేదు కానీ వాళ్ళు ఇల్లీగల్గా సంవత్సరము వరదలు వచ్చి మినిమం ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ మా పంట భూములు పోతున్నాయి సార్. మా పంట భూములు కొట్టుకుపోతున్నాయి. వరద అన్నది మా విలేజ్ సైడ్ నుంచి ఎక్కువ వస్తుంది. మీరు వచ్చి అక్కడ తీసుకోండి. మాది ఏంటి సార్ 956 మీటర్లు మీకు ఆనుకోని ఉన్నది సరిహద్దు. మీకు ఇలా సగ భాగం వస్తుందని నారాయణ రెడ్డి సార్ చేసిండు. మీ పక్క మీద పడుకోరి వాళ్ళ పక్క ఆడ పడుకోరి 10 మందిని పిలిచి మా 10 మంది పిలిచి వాళ్ళ సర్పంచ్ ఎంపీటీసీ మా సర్పంచ్ అందరూ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత వాళ్ళు మా బల్లు పశువులు ఇలా 7 ఒక్కడు వచ్చి వాగు కూడా చూసి పోలీస్ ప్రొడక్షన్ లేని నడది అంటే వెళ్ళొచ్చినాక మళ్ళీ 14 తారీఖు నాడు ఉన్నదంటే సర్వే నోటీస్ వచ్చింది. బారికేడ్లు తెచ్చిండు, లేడీస్ పోలీసు వాళ్ళు వచ్చిండు, జెంట్స్ వచ్చిండు, అందరు వచ్చిండు. పోలీస్ ప్రొడక్షన్ వినండి సార్, ప్లీజ్ సార్ వినండి. ఇది ఒక్కసారి ఇది వచ్చినప్పుడు సర్వే ఎక్కడ పెట్టుకున్నాం మేము జాన్కంపేట పెట్టుకున్నాం. మీరు జాన్కంపేటకు రావాలా కదా సార్, జాన్కంపేటకు రాలేదు. మమ్మల్ని 5గురిని వేల్పూర్కి రమ్మని అంటే బెదిరిస్తే చెప్పురా అయితే ఇది చేయలేదు సార్. వేల్పూర్ పోయినాక ఆర్డీఓ దగ్గరికి రమ్మన్నారు. ఆర్మూర్ ఆర్డీఓ దగ్గరికి పోయినాం. ఆయనకి ఏమంటారు, మీ ఇద్దరు గ్రామస్తులు కలిసి కాంప్రమైజ్ పంచాయతీ మాట్లాడుతారు సార్, పంచాయతీ మాట్లాడుతారు 2 లక్షలు ఫైన్ కట్టేసి మీరు అది చేసుకోండి. మాకు అవసరం లేదు సార్, మాకు కావాల్సింది మాకు సర్వే, మాకు కావాల్సింది మా భాగం, మాకు సర్వే కావాలి అంతే. మా సర్వే చేయండి, మా సర్వే చేస్తానే వరకు ఇక్కడికి వెళ్ళి మేము కదలం సార్. అది సార్
వేల్పూర్ మండలం జాన్కంపేట. వాళ్ళు 6000 పాపులేషన్ ఉంటుంది సార్. మేము ఉంటాము ఒక 400 పాపులేషన్. అంటే మాకు సార్ మాకు మేడం రాసింది సార్ కలెక్టర్ సార్. డిమార్కెట్ చేసి శివ తెలుపు జనాల గురించి పెద్ద సార్ వచ్చింది కదా చెప్పలేదు కదా మీరు భయభద్ర ధన్యవాదాలు. నా పేరు కిషోర్ గౌడ్, జాన్కంపేట, మాది వేల్పూర్ మండలం జాన్కంపేట. అయితే ఏం లేదు, మాకు నడుకుడకు పచ్చల నడుకుడ గ్రామంకి సరిహద్దు విషయము వాగు సరిహద్దు విషయంలో మేము కలెక్టరేట్కి వచ్చినాము 2000 మందితోని. మాకు కలెక్టర్ గారు చెప్పిండు, ఇప్పుడు కింద ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చిండు, ఈ తక్షణమే ఈ 1 వీక్లో సరిహద్దు చూపించాలంట అని చెప్పిండు. అందు గురించి మేము వచ్చి ఇప్పుడు ఏసీబీ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, మా పక్షాన్ని ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మేము అందు గురించి విరమించుకొని వెళ్ళిపోతున్నాము. గత 15 రోజుల కింద కూడా వచ్చినాం మేము. కిషోర్ గౌడ్ నా పేరు.
గత 15 రోజుల కింద కూడా మేము వచ్చి రావడం జరిగింది. మాకు సర్వే 5వ తారీఖు వస్తే 7వ తారీఖు నాడు సర్వే చేయమని చెప్పేసి మేడం చెప్పింది. 7వ తారీఖు నాడు మళ్ళీ ఏడీ గారు వచ్చారు మా ఊర్లోకి. ఏడీ గారు వచ్చిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ లేదు అని చెప్పేసి అనగానే మళ్ళీ 14 తారీఖు వస్తామని చెప్పేసి మళ్ళీ మాకు 14 తారీఖు నాడు వస్తామని నోటీస్ ఇచ్చారు. మళ్ళీ బార్గేట్లు పోలీస్ ఫోర్స్ బందోబస్తు వచ్చారు, కానీ లోకల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు సర్వే జరగలేదు 14 తారీఖు నాడు. సో మళ్ళీ మేము ఈరోజు మరి మాకు సర్వే కావాలని చెప్పేసి మా సర్వే మాకు కావాలని చెప్పేసి మేము మొత్తం గ్రామం మొత్తము ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలుపుకొని మేము ఇక్కడికి కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. సో ఇప్పుడు కలెక్టర్ని కలిసినాం, మేము కొంతమంది కలిసినాం. సార్ ఏమన్నారంటే ఆర్డీఓకి ఫోన్ చేసారు, ఫోన్ చేసి సర్వే చేపిస్తాం ఒక వారం రోజుల్లో అని చెప్పేసి అంటే ఇప్పుడు మా ధర్నా మేము నిర్మించుకుంటున్నాం. జానకంపేట గ్రామం మాకు పచ్చలనాడు కూడా జానకంపేట గ్రామం మధ్య పచ్చల సరిహద్దు వివాదం ఉంది. మా రెండు ఊళ్ళ మధ్య పెద్ద వాగు ప్రవహిస్తుంది కాబట్టి వాగును అనుకొని మాకు 1 కిలోమీటర్ వెడల్పులో మా పట్టభూములు ఉన్నాయి. అయితే వాళ్ళ వాదన ఏంటంటే పచ్చలనాడు వల్ల మీకు హద్దు ఎటువంటి మీకు లేదు, వాగులో హక్కు లేదు, మీ అవసరాలకు కానీ ఎటువంటి కనీసం బాత్రూమ్ కట్టుకుందామన్నా ఇసుక ఇవ్వట్లేదు. అయితే మేము గత 10 సంవత్సరాల నుంచి ధర్నా చేస్తున్నాం. అన్నీ అది చేయకుండా లాస్ట్ చివరిసారిగా మన నారాయణ రెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు కూడా ఇలానే మేము వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. సార్ కూడా పరిష్కారం చూపారు. చూసిన తర్వాత దాన్ని వాళ్ళ గ్రామం వారు ధిక్కరించారు. ఈసారి నాకు కనీసం ఈ సరిహద్దు వివాదం ముగుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పటి ప్రస్తుత కలెక్టర్ రాజీవ్ హనుమంత్ గారు మాకు వారం లోపల సర్వే ఇస్తారని మాట ఇచ్చారు. అందుకే ధర్నా విరమించుకుంటున్నాం. ఇప్పటికన్నా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.